హాయ్ గైస్, నేను ఇవాళ చెర్రీ టమాటోస్ అంటే చిన్న టమాటాలతో మసాలా గ్రేవీ తయారు చేస్తున్నాను అనమాట. చెర్రీ టమాటోస్ అంటే చిన్న చిన్న టమాటోస్ ని యూస్ చేయాలి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుని వీటిలన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది గ్రేవీ కోసం. ఆనియన్స్ ని బాగా మగ్గేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 4 జీడిపప్పు పలుకులు, కొంచెం గసగసాలు, కొంచెం వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని పపాయ సీడ్స్ ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ అదే పేస్ట్ అయితే తయారు చేసి పెట్టేశాను అనమాట. సో ఆ పేస్ట్ వేస్తాను. దానికోసం అని చెప్పి ఓన్లీ ఆనియన్ ఒకటే నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా గ్రేవీ అయితే నేను తయారు చేసి ఉంచేసాను అనమాట. సో ఏ గ్రేవీ కర్రీ అయినా కాజు, గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్, పపాయ సీడ్స్ వేస్తే గ్రేవీ అన్నది చాలా థిక్ గా వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటది అనమాట. నేనైతే ఈ పేస్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఆనియన్స్ వేయలేదు. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ పేస్ట్ అందరి దగ్గర ఎప్పుడు చేసి పెట్టుకోరు కాబట్టి సో వాళ్ళు ఇది ఇలా ఆనియన్ మగ్గేటప్పుడే కొంచెం ఒక 4 జీడిపప్పు పలుకులు, కొంచెం వాటర్ మెలన్ సీడ్స్ ఒక స్పూను, పంప్కిన్ సీడ్స్ ఒక స్పూను అండ్ కొంచెం గసగసాలు వేసి ఇందులో మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఆనియన్ అన్నది లైట్ గా మగ్గితే చాలు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని ఆఫ్ చేసేసుకుందాం అనమాట. ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సో దీన్ని మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకుందాం. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఈ చెర్రీ టమాటోస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒక స్పూన్ ఆయిల్ అయితే ఉంది. ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులో ఈ చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయి కదా మనం కడిగినవి, అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. వీటిని ఏం కట్ చేసుకోక్కర్లేదు. కట్ చేసుకోకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి వీటిని టమాటాని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా కవర్ చేసుకుంటూ ఉండాలి టమాటోస్ని. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. టమాటాస్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటాస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఉంది ఆల్రెడీ. మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. అండ్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇందులో ఒక స్పూను సాల్ట్, తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. ఒక స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది ఉండదు, ఎందుకంటే ఆనియన్స్ మనం మగ్గిన తర్వాతే పేస్ట్ చేసాం కాబట్టి. నేను ఆల్రెడీ అన్ని కూరల్లోకి వేస్తాను కదా గరం మసాలా పేస్ట్, అన్ని కలిపిన పేస్ట్, అదొక స్పూను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అంటే ఆయిల్ అన్నది అందులోంచి గ్రేవీలోంచి బయటికి వదిలేస్తుంది అనుకున్నప్పుడు అందులో
మనం వాటర్ని పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. వేసుకుని గ్రేవీ అన్నది కూడా మొత్తం కూడా ఈ విధంగా వేసుకొని దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఉడకనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఉండాలి. చూడండి ఈ విధంగా చిక్కగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్న టమాటాస్ వేసేసుకోవాలి. వేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ టమాటాస్ని ఇందులో ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా అయితే కనుక టమాటాస్ అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఒకసారి కదుపుకుందాం వీటిలన్నిటినీ కూడా. సన్నగా తురుముకున్న కొత్తిమీర కడిగేసుకుని ఇందులో వేసుకుందాము. ఫ్రెష్ క్రీము మన ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కనుక మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ క్రీమ్ అయినా కూడా యూస్ చేయొచ్చు. అది కూడా ఏంటి అంటే గ్యాస్ ఆఫ్ చేసే ముందే వేసుకోవాలి, లేదంటే ఇరిగినట్టు అయిపోతుంది కర్రీ అన్నది. సో ఈ విధంగా కదిపేసుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఎమ్మి ఎమ్మి చెర్రీ టమాటో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.